ఖచ్చితంగా ఇంకో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో ఇండస్ట్రీ లేకుండా పోతుంది. అందరికి పాన్ ఇండియా సినిమాలే కావాలి. అస్సలు చిన్న సినిమాలు చేసే హీరోలే లేరు. మూవీ అప్డేట్స్ ఇచ్చే ఏ ఛానల్‌లో చూసినా థియేటర్స్ మూసేస్తున్నారు. ఎందుకు మూసేస్తున్నారు? రీసెంట్‌గా చిత్తూరులో రాఘవ థియేటర్ కూడా మూసేశారు. ఎందుకు? ఫుట్‌పాత్ లేక. జనాలు రావడం లేదు. ఎందుకొస్తారు జనాలు? ఎందుకు రావాలి జనాలు? చెప్పండి. ఇప్పుడు రాఘవ థియేటర్‌ని అదేదో బ్లింకిట్‌కో, అమెజాన్‌దో, బ్లింకిట్‌దో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! వాటిని స్టోర్ చేయడానికి ఇచ్చేశారంట. ఇక థియేటర్స్‌కి ఆడియన్స్ ఎందుకు రావట్లేదంటే, చిన్న సినిమాలని ఎవడు దేకట్లేదు. ఆడియన్స్ చిన్న సినిమాని బాగా ఆదరించిన సినిమా ఏదన్నా ఉంది అంటే, చాలా బాగా ఆదరించింది ఒక్క 'బలగం'. 'బలగం' సినిమా తప్ప మిగతా సినిమాల్ని ఆడియన్స్ ఆదరించలేదు. కొంచెం పర్లేదనిపించిన సినిమాలు 'రాజు వెడ్స్ రాంబాయి', 'లిటిల్ హార్ట్స్' ఇవి. ఇప్పుడు థియేటర్స్ ఎందుకు మూసేస్తున్నారో తెలుసుకుందాం. పెద్ద హీరోలంతా 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా. అందరికి పాన్ ఇండియా సినిమాలే కావాలి. అస్సలు చిన్న సినిమాలు చేసే హీరోలే లేరు. లేక మన 'రాజాసాబ్' సినిమాని ప్రభాస్ గారు ఒప్పుకున్నారు. అది ఒక మీడియం బడ్జెట్ సినిమాగా వస్తుంది అనుకున్నారు. అది మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చుంటే నిజంగా చాలా మంది హీరోలు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఆ 'రాజాసాబ్' సినిమాని మీడియం రేంజ్ బడ్జెట్‌లో చేసుంటే చాలా మంది హీరోలు చేసేవాళ్ళు. మళ్ళీ దాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా చేసి భారీ బడ్జెట్ 400 కోట్ల బడ్జెట్‌తో చేసి ఇంటా డ్రెస్ పెట్టి ఇక చూసుకుందాం అన్నారు. హీరోలందరూ 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే థియేటర్‌లో ఎవరి సినిమాలు రిలీజ్ చేయాలి? థియేటర్‌లో ఏ సినిమాలు రిలీజ్ చేయాలి? చిన్న సినిమాలనా? చిన్న సినిమాలను ఆడియన్స్ అస్సలు దేకరు. మీరు తప్పుగా అనుకున్నా, రైట్‌గా అనుకున్నా నిజంగా చెప్తున్నా, చిన్న సినిమాల్ని భారీ మౌత్ టాక్‌తో హిట్ అయింది అని చెప్తే ఓటీటీలో చూస్తారు తప్పితే థియేటర్‌లో అస్సలు చూడరు. ఎవరో ఖాళీగా ఉన్నోళ్ళు 100 మందిలో 10 మంది చూస్తే ఎక్కువ. వాళ్ళకి ఆ 10 మంది చూస్తే సినిమా హిట్ అయిపోతుంది. కానీ థియేటర్ వాళ్ళకి ఇప్పుడున్న ఖర్చుల్లో సాలరీస్ ఇవ్వాలి, థియేటర్ మెయింటైన్ చేయాలి, ఎన్ని ఖర్చులుంటాయి. వాళ్ళెలా బతకాలి? చిన్న సినిమాలను ఆడియన్స్ దేకరు. ఎందుకంటే ఆడియన్స్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ హెవీ అయిపోయాయి. వాళ్ళు వీఎఫ్ఎక్స్ మూవీల్లో వస్తుంటేనే దాంట్లో మైనస్‌లు ఎతుకుతుంటారు. అలాంటిది చిన్న హీరో సినిమాలొస్తే ఎన్ని మైనస్‌లు ఎతుకుతారు చెప్పండి? కొత్తగా వచ్చే హీరోల దగ్గర, డైరెక్టర్ల దగ్గర. పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు చేసేవే మైనస్‌లు వెతుకుతుంటారు. దాంట్లో తప్పులు ఎతుకుతుంటారు. ఇక చిన్న డైరెక్టర్‌లని, అప్‌కమింగ్ డైరెక్టర్‌లని వదులుతారా? అసలు దేకను గాని దేకరు. ఒకవేళ సినిమా బావుందని చెప్తే ఓటీటీలో చూస్తారు. థియేటర్‌కి అస్సలెళ్ళరు. మానోళ్ళకి అంత టైం లేదు థియేటర్‌లో ఎళ్లి చూడ్డానికి. థియేటర్‌కెళ్ళి సినిమా చూడాలంటే 4 గంటల సేపు టైం వేస్ట్ చేయాలి. కనీసం ఒక్కడే ఎళ్ళినా ఒక 300, 400 డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇక ఫ్యామిలీతో వెళ్తే 2000. సాలరీస్ 20,000, 30,000 ఉంటాయి. ఆళ్ళు 2000 వారానికి 2000 పెడితే నెలకి 8,000 ఎందుకు పెడతాడు? ఏదో బాగా మౌత్ టాక్‌తో వచ్చిన సినిమాని చూద్దాం అనుకుంటాడు. వీలైతే చూస్తాడు, లేదంటే లేదు. ఇంతకుముందు సమ్మర్‌లో ఏసీ కోసమైనా వెళ్ళేవాళ్ళు. పోవే ఇప్పుడు మా ఇంట్లోనే ఏసీ ఉందంటున్నారు. ఎందుకు చూస్తారు చెప్పండి? దయచేసి పెద్ద హీరోలందరూ సంవత్సరానికి ఒక పెద్ద సినిమా చేస్తే ఒక చిన్న సినిమా చేయాలి. అప్పుడే థియేటర్స్ అన్నీ కళకళలాడతాయి. ఎంతమంది టాప్ హీరోలు ఉన్నారు చెప్పండి మన ఇండస్ట్రీలో? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, నిఖిల్ గారు, మన తేజ సజ్జా గారు, వీళ్ళంతా పాన్ ఇండియా హీరోలే కదా! చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఎంతమంది హీరోలు ఉన్నారు. ఇక ఏ ఇండస్ట్రీలో లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మన తెలుగులో ఉన్నంత హీరోలు వేరే ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలోనూ లేదు. సినిమాలను ఆదరించడంలో కూడా మన తెలుగు ఆడియన్సే ముందుంటారు. ఆఖరికి వాళ్ళను కూడా డిసప్పాయింట్ చేస్తున్నారు. సగం సినిమాలు ఈ మధ్య రీమేక్ సినిమాలు చేయడం ఆపేశారులెండి. కంటెంట్సే బాగుండట్లేదు. బాగా ఎందుకుంటాయి చెప్పండి? ఇంతకుముందు స్టోరీస్ రాసేటప్పుడు ఒక 4, 5 కూర్చొని ఒక టీమ్‌గా రాసేవాళ్ళు. సినిమాలో కామెడీ బాగొచ్చేది. పాటలు బాగుండేయి. ఇప్పుడు ఎక్కడ మొత్తం డిస్కో సాంగ్సే. మంచి మెలోడీ సాంగ్స్ లేవు. ఎందుకు చెప్పండి? మనకంతా దబిడి ఇదే కావాలి. బాగా దబ వాయించాలి మ్యూజిక్. ఈ మ్యూజిక్ ఈ సినిమాదే అని చెప్పే సినిమాలు ఎన్నొస్తున్నాయి చెప్పండి చూద్దాం. 20 ఏళ్లైనా, 20 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఎక్కడైనా
నరసింహనాయుడు బీజిఎం విన్నా, సమరసింహారెడ్డి బీజిఎం విన్నా, ఇంద్రా మూవీ బీజిఎం విన్నా, చెన్నకేశవ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిందే ఖచ్చితంగా ఇది ఆ సినిమాలోదే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఖచ్చితంగా చెప్పేయగలం. ఇప్పుడు 1, 2 సినిమాలు వస్తున్నాయి. బాగా నీట్‌గా గుర్తున్నది లేదు. నాకు లాస్ట్‌గా ఫైనల్‌గా బాగా నచ్చింది ఏదంటే 'దేవర', 'పుష్పకి' బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. 'దేవర'కి, 'పుష్పకి' మంచి మ్యూజిక్ ఇచ్చారు గానీ, మిగతా దానికంతా నాకు అసలు గుర్తు కూడా లేదు. అలాంటి బీజీఎమ్స్ ఇస్తున్నారు. ఇక సాంగ్స్ విషయానికొస్తే 1, 2 సాంగ్సే బాగుండేది. మిగతావన్నీ వేస్ట్. అప్పట్లో ఒకప్పుడు ఆల్బమ్స్ హిట్. ఇప్పుడు సినిమాలో ఒక్క సాంగ్, 2 సాంగులు బావుంటాయి. ఫస్ట్ ఆ 2 సాంగులు రిలీజ్ చేస్తారు. సినిమా మీద హైప్ ఎక్కిస్తారు. థియేటర్‌కెళ్ళిన తర్వాత మిగతా 4 సాంగ్స్ చూస్తే డొల్ల. మొత్తమే 4 ఉంటాయిలెండి. మొత్తం 6 సాంగ్స్, 7 సాంగ్స్ అంతా ఇప్పుడు రావట్లేదు. ఇక పోతే ఆ సాంగ్స్ కూడా ఉండవు. ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ పెడితే ఎక్కువ అదే. సంవత్సరానికి 2 సినిమాలు చేయని. ఒక పెద్ద సినిమా చేస్తూనే ఒక చిన్న సినిమా చేయని. బడ్జెట్ ఏందండి అంత 1000,00,00,000 దాకా పోయేసింది ఇండస్ట్రీలో బడ్జెట్. ఒకవేళ రికవరీ కాకుంటే ఒకప్పుడు చంగల వెంకట్రావు గారు 'నరసింహుడు' సినిమా తీసి 'హుస్సేన్ సాగర్‌లో' దూకారంట. 10,00,00,000 పెడితే 'హుస్సేన్ సాగర్‌లో' దూకితే పనవ్వదు. ఏదైనా పెద్ద లోయలో దూకాల. బాడీ దొరికినా మళ్ళీ పిక్కు తింటారు అప్పులోళ్ళు ప్రొడ్యూసర్‌ని. బాడీ దొరికినా పిక్కు తింటారు. అన్నన్ని కోట్లు పెట్టి చేస్తే. దయచేసి ఈ బడ్జెట్లు తగ్గించండి. హీరోలకిచ్చే రెమ్యూనరేషన్‌లు తగ్గించండి. సినిమా థియేటర్‌లో మినిమమ్ రూ. 100 పెట్టండి. వీలైతే ఫ్యామిలీకి 4, 5 టికెట్లు కొంటే డిస్కౌంట్స్ పెట్టండి. ఎందుకురా చెప్పండి ఆడియన్స్. నీట్‌గా 1కి 2 సార్లు ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఈ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలతో ఏ ప్రాబ్లమ్ లేదు. ఆళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు గానీ, ఆళ్ళతో ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. ఎందుకంటే ఆళ్ళొక 20,00,00,000, 30,00,00,000తో సినిమాలు చేసేస్తారు. ఓకే. ప్రాబ్లమ్ అంతా చిన్న సినిమాలతో, భారీ బడ్జెట్ సినిమాలతోనే ప్రాబ్లమ్. చిన్న సినిమాలను దేకరు. భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయితే ఇంకా ఎవరు తిరిగి చూడరు. ఒక్కసారి గూగుల్‌లోకెళ్ళి చూడండి. కనపడకుండా పోయిన డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది. చాలా మంది డైరెక్టర్లు వెళ్ళిపోయారండి ఇండస్ట్రీ నుంచి. వాళ్ళు సినిమాలు చేయట్లేదు. పాత డైరెక్టర్లయితే ఓకే. 'శ్రీను వైట్ల' గారు, 'వి. వినాయక్' గారు ఈళ్ళ లాంటోళ్ళైతే ఓకే. 'ఎస్వి కృష్ణారెడ్డి' గారు ఈళ్ళ లాంటోళ్ళైతే ఓకే. యంగ్ డైరెక్టర్సే. చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అసలు సినిమాలు చేయట్లేదు. ఎందుకంటే ఒక్క చిన్న ఫ్లాప్ కొడితే అయిపోయింది. ఒక్క ఫ్లాప్ కొడితే మళ్ళీ ఏ ప్రొడ్యూసర్, ఏ హీరో తిరిగి చూడట్లేదు. అంత డిఫికల్ట్‌గా ఉంది పొజిషన్. కాబట్టి 1కి 2 సార్లు బాగా ఆలోచించుకొని ఒక మంచి కథతో రండి. కూర్చోబెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్స్‌ని కూర్చోబెట్టుకొని ఒక టీమ్‌గా కథ రాయండి. ప్లస్‌లు, మైనస్‌లు తెలుస్తాయి కథలో. అదొదిలేసి నేనే కథ రాస్తా, నేనే స్క్రీన్ ప్లే రాస్తా, లేదంటే ఎవరినో ఒకరిని పక్కన కూర్చోబెట్టుకుంటే ఆయన రాస్తా, ఆడికి క్రెడిట్స్ కూడా ఇవ్వను. ఇలా చేస్తున్నారు. ఆ హీరోకి 100,00,00,000 బడ్జెట్, 200,00,00,000 బడ్జెట్ ఇచ్చే దాంట్లో ఒక 10,00,00,000 మంచి రైటర్స్‌కిస్తే కొత్త రైటర్స్ పెట్టండి. రిక్వైర్మెంట్ పెట్టండి. ఒక్క పోస్ట్ పెడితే మీ పేజెస్‌లో పరిగెత్తుకుంటూ వస్తారు. ఒక్క పోస్ట్ పెట్టండి పరిగెత్తుకుంటూ వస్తారు. ఒక టీమ్ అంతా కూర్చొని ఒక మంచి కథని సెలెక్ట్ చేయండి. అప్పుడు సినిమా స్టార్ట్ చేయండి. ఎందుకు ఫ్లాప్ అవుతాయి చూద్దాం. అంతేగాని నేను రాసిందే కథ, నేను తీసిందే సినిమా, నేను చేసిందే సినిమా. ఆడియన్స్ రాకపోతే చేసిన చిన్న సినిమాలకి ఆడియన్స్ రారు. పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే ఆడియన్స్ రారు. నెలలో ఓటీటీకి వచ్చేస్తుంది. టికెట్ రేట్స్ ఎక్కువున్నాయి. ఒకవేళ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే 1, 2 రోజుల్లో ఆ కలెక్షన్ కొట్టేయాలని ఫస్ట్ డే ఫస్ట్ షో పెట్టి భారీ రేట్లకి టికెట్లు అమ్ముకోవడం 1000, 2000, 3000 ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంకో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో ఇండస్ట్రీ లేకుండా పోతుంది. దయచేసి కొత్త వాళ్ళకి అవకాశాలియ్యండి. కొత్త రైటర్స్‌కి, డైరెక్టర్స్‌కి అవకాశాలియ్యండి. ఖచ్చితంగా మంచి సినిమాలొస్తాయి. అంతేగాని అదే పాత చింతకాయ పచ్చడంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఇంకా చాలా ఉన్నాయి. మాట్లాడితే మళ్ళీ హర్ట్ అయిపోతారు. వద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.